ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఏ లతీఫ్కు నామినేటెడ్ పదవి కల్పించాలని కోరుతూ నిర్మల్ జిల్లా బైంసా మండలం ఇలగం గ్రామ మైనార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ని కోరారు. ముదోల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూ ఎన్నో కుటుంబాలకు ఎంఏ లతీఫ్ అండగా నిలిచారని అన్నారు. దీనిపై స్పందించిన నారాయణరావు పటేల్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఇలగాం గ్రామం నుంచి బైంసాకు రావడం జరిగింది. కారణం ఏమిటంటే మాజీ ఎమ్మెల్యే బి నారాయణరావు పటేల్ గారికి కలవడం జరిగింది. కారణం ఏమిటంటే బైంసాకు చెందిన ఎంఏ లతీఫ్ గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ ఇన్ఛార్జ్ కరోనా కాలం నుంచి ఎన్నో సేవలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా మోశారు. అసెంబ్లీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు కూడా గడప గడపకు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ విషయం మినిస్టర్ సీతక్క గారికి, జిల్లా అధ్యక్షుడు శ్రీహరి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము రిక్వెస్ట్ చేయడం ఏమనగా ఎంఏ లతీఫ్ గారికి నామినేట్ పదవి ఇవ్వగలను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరియు మాకు హైకమాండ్పై విశ్వాసం ఉన్నది. మరియు మా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు ఎంఏ లతీఫ్ గారికి పదవిని ఇచ్చి న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఈరోజు బైంసాకు రావడం జరిగింది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ముదోల్ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారిని కలిసాం మేము. ఎందుకంటే మా లతీఫ్ భాయ్ ఎంఏ లతీఫ్ భాయ్కు ఏదైనా పోస్టు కల్పించాలని జరిగింది. ఆయన కలిసినాం మేము. మా లతీఫ్ భాయ్ బాగా కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ కోసం. 16 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. ఆయన కరోనాలో ఇంకా ఏమంటే ఆయన బాగా పేదోళ్లకు ఆదుకున్నాడు. ఆయన గరీబ్ వాళ్ళకు చూసిండు. అందుకోసం ఆయనకు ఏదైనా పోస్ట్ ఇవ్వాలి. అందుకోసం నారాయణ పటేల్కు గెలిచినాం మేము. నారాయణ పటేల్ గారి మీద నమ్మకం ఉన్నది మాకు. మంచి నాయకుడు ఆయన, మంచిగా వర్క్ చేసిండు ఆయన, పని చేసిండు ఆయన. మా లతీఫ్ భాయ్ కోసం ఏదైనా పని చేస్తాడని ఆయన. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్, నారాయణ పటేల్ గారికి జిందాబాద్, ఎంఏ లతీఫ్ భాయ్ జిందాబాద్.